హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడినేటర్. ఈరోజు మన వీడియోలో వైప్ కోడింగ్ గురించి చెప్తా. ఓకేనా? సో వైప్ కోడింగ్ అంటే రీసెంట్గా మనం చాలా చాలా ఎక్కువగా వినే వర్డ్ ఇది. ఎలా అంటే ఆ, ఒక ఎల్ఎల్ఎం కానీ లైక్ చాట్ జీపీటీ ఓర్ జెమినై ఓర్ క్లౌడీ ఓర్ కోపైలట్ ఇలాంటి వాటిని ఉపయోగించి ఒక యాప్ బిల్డ్ చేయటం అనమాట. కొంతమంది లింక్డ్ఇన్లోనో లేకపోతే ట్విట్టర్లోనో మీరు పోస్టులు చూసే ఉంటారు. మాకేమీ రాదు, వీఆర్ నాట్ ఏ డెవలపర్స్ బట్ వీఆర్ బిల్డింగ్ ద యాప్స్ అని చెప్పి ఈ మధ్యన బాగా ఫేమస్ అయిపోయింది. సో దాని గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్ కోడింగ్ అంటే ఏంటంటే, వైబ్ అంటే జస్ట్ ఒక ఎల్ఎల్ఎం హెల్ప్ తీసుకొని ఒక యాప్ బిల్డ్ చేయటం అనమాట. సో దాంట్లో పాపులర్ టూల్స్ ఏంటి? చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది, లేకపోతే క్లౌడీ ఉంది, లేకపోతే కోపైలట్ ఉంది. అండ్ ఇవన్నీ చాలా ఫేమస్ టూల్స్ రైట్ నో ఏది వైబ్ కోడింగ్ చేయడానికి. సో కొన్ని వెబ్సైట్స్ కూడా లైక్ రీసెంట్గా ఈ కర్సర్ అని చెప్పి, ఈ విన్ సర్ఫ్ అని చెప్పి ఇలాంటివి కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. ఏంటి ఇవి? ఐడిఈస్. వీటిల్లో ఆల్రెడీ ఈ ఏజెంట్స్ ఈ ఎల్ఎల్ఎంస్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టి ఉంటాయి. సో ఆల్రెడీ మీరేమన్నా సపోజ్ మీరు ఏమైనా వెబ్సైట్ రాయాలనుకో, ఒక ప్రాంప్ట్ ఇస్తారు. ఆ ప్రాంప్ట్ మీద ఇది ఎంటైర్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయబోతుంది అనమాట. సో ఈ టూల్స్ ఈ టూల్స్ వీటన్నిటిని ఉపయోగించి ఇలా ఎక్కువగా ఈ మధ్యన యాప్స్ బిల్డ్ చేయటం లేకపోతే వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయటం చేస్తూ ఉన్నారు. సో మెయిన్లీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు చూసుకుంటే 2020లో మనకి చాట్ జీపీటీ అనేది వచ్చింది కదా. అంటే 2019 ఎండ్ 2020 స్టార్టింగ్లో వచ్చిందండి ఫస్ట్ చాట్ జీపీటీ అయితే వచ్చింది, ఫస్ట్ వర్షన్. వచ్చినప్పుడు మనం చూసుంటాం లైక్ ప్రాంప్ట్ వేయగానే ఒక కోడ్ జనరేట్ చేయటం, లేకపోతే కోపైలట్ కూడా మనకి బాగా హెల్ప్ చేసేది అనమాట. ఎలా అంటే మీరు కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఒక 4-5 అంటే మరీ రీసెంట్లీ లైక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఎలా ఉండేది? సో మీరు కోడ్ కొట్టేటప్పుడు సపోజ్ ఇఫ్ అని కొట్టారనుకోండి, ఇఫ్ అని తర్వాత వర్డ్ని జనరేట్ చేయటం లైక్ ఇలా స్టార్ట్ అయింది. ఫస్ట్ చిన్నగా ఫస్ట్ ఏంటంటే ఓన్లీ సజెషన్స్ ఇచ్చేది. ఒక వర్డ్ ఎంటైర్ ఫైల్లో ఎక్కడైతే ఒక వర్డ్ టైప్ చేశారో దాన్ని వెతికి సజెషన్ ఇచ్చేది. తర్వాత ఏం జరిగింది, ఇంకొంచెం ముందరికి వెళ్ళారు. సజెషన్తో పాటు మీరు ఒక కామెంట్ ఇస్తే ఆ కామెంట్కి మీరు రాస్తే కింద ప్రోగ్రామ్ జనరేట్ అయ్యేది. అవి కోపైలట్లు, విఎస్ కోడ్. అంటే ఆ టైంలో ఎవరైనా యూజ్ చేస్తే 2019-18 ఆ టైంలో మీరు ఒక కోడ్ ఇస్తే, అంటే మీకు కావాల్సింది ఇస్తే కోడ్ జనరేట్ చేసేది కింద ఎంటర్ కొట్టంగానే. సో తర్వాత మీరు కోడ్ కొడుతుంటే ఆటోమేటిక్గా నేను ఇది జనరేట్ చేయమంటామని కింద పెద్ద సజెషన్ వచ్చింది. సో ఇది వైబ్ కోడింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. దీన్ని రీసెంట్గా 2023-2024లో ఆండ్రిజే కర్పతి అని చెప్పి ఇది లవబుల్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది, లైక్ ఒక ప్లాట్ఫామ్ అనమాట. అక్కడ ఏంటంటే మనం ప్రాంప్ట్ ఇస్తే ఎంటైర్ వెబ్సైట్ క్రియేట్ చేసేసింది. సో దానికి ఒక హ్యాకథాన్ జరుగుతుండే, ఇతను కూడా వెళ్ళి దానికి అటెండ్ అయ్యి, అతను ప్యూరు హెడ్ ఆఫ్ ఏఐ ఎక్కడ టెస్లా హెడ్ ఆఫ్ ఏఐ ఆండ్రిజే కర్పతి, చాలా ఫేమస్ సైంటిస్ట్. ఓకే. సో తను ఒక ట్వీట్ చేశాడు, వైట్ కోడింగ్ వల్ల అసలు నాకు వెబ్సైట్ బిల్డ్ చేయడమే చేత కాదు, ఈరోజు నేను హ్యాకథాన్లో పాల్గొని ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశా అని చెప్పి ఇది చెప్పాడు అనమాట. ఆ తర్వాత ఇది బాగా ఫేమస్ అయిపోవటం మొదలుపెట్టింది. ఎక్కడ పెట్టినా వైబ్ కోడింగ్ ఎవరు పెట్టినా. సో ఈ వైబ్ కోడింగ్ వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు చూస్తే కనుక లైక్ ఎలా ఉంటుంది అసలు, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఒక అసలు ప్రోగ్రామ్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం. నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను 20 ఫస్ట్ జావా గురించి మొదలుపెట్టినప్పుడు ఎలా ఉండేది అంటే, ఫస్ట్ నేను C++, జావా స్క్రిప్ట్, HTML ఇవన్నీ చేశాను. బట్ నాకు అంత అనిపించేది కాదు, లైక్ నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అది ఇది అని అనిపించేది కాదు. బట్ వెన్ ఐ హ్యావ్ సీన్ జావా, లైక్ ఇది కొంచెం పెద్దగా ఉండేది, ఎక్కువ ఓప్స్లో రాసేవాళ్ళం కదా క్లాసెస్ అది ఉపయోగించి. సో నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎంత హ్యాపీ అనిపించేది అంటే, ఐ హ్యావ్ వాన్ సంథింగ్, నేను ఏదో గెలిచేశాను, ఎక్కడో ఏదో గెలిచేశానని
ఫీల్డ్లో ఉండిపోయేవాడిని. నాకు అసలు రన్ అయింది అని చెప్పి ఐ యూస్ టు షో టు మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ చూపించేవాడిని. ఏం జరిగిద్దంటే అప్పుడు ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. యు ఆర్ వెరీ హ్యాపీ, ఎక్సైట్మెంట్ పెరిగిపోద్ది, నువ్వు ఏదో చేసావు, ఏదో సాధించావు అని చెప్పి. సో ఆ డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది? నువ్వు కష్టపడి ఆ ప్రోగ్రామ్ కొట్టి రాసినప్పుడు. అదే డోపమైన్ నీకు ఈజీగా ఎప్పుడు లభిస్తుందంటే ప్రజెంట్. నేను రీసెంట్గా కూడా ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏదో ఇష్యూ ఉందని చెప్తే కనెక్ట్ అయ్యాను. వాళ్ళు ఎలా చేశారంటే మొత్తం ChatGPT, ఈ జెమినై ఏదో ఉపయోగించేసి మొత్తం రాసేసారు. పాపం వాళ్ళకి తెలియదు, దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఇదేంటి, ఒక ChatGPTని అడిగాను అనుకో, హౌ టు కనెక్ట్ టు ది డేటాబేస్ అని మీరు అడిగారు అనుకోండి, బై యూజింగ్ పైథాన్ SQL ఇది అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే అది మీకు జనరేట్ చేసిద్దండి. చేసిన తర్వాత చెప్పినట్టు మీరు ఫైల్స్ క్రియేట్ చేశారు, నీట్గా మొత్తం అంతా పెట్టేశారు. అది రన్ చేస్తే ఇట్స్ వర్కింగ్ ఫైన్, వెరీ ఫైన్. బట్ తనకేమి ఇష్యూ వచ్చిందంటే ఇట్ వాజ్ వర్కింగ్ ఇన్ హర్ ఫ్రెండ్స్ సిస్టమ్ బట్ నాట్ ఇన్ హర్ సిస్టమ్. సో అప్పుడు నా దగ్గర రీచ్ అయ్యారు. అన్నా ఇలా చేశానన్నా, మరి నాకు రావట్లేదు, వాళ్ళ దాంట్లో రన్ అయింది, నా దాంట్లో రావట్లేదు అన్నారు. సో నేను ఆన్లైన్లో కనెక్ట్ అయ్యాను. ఐ కాంట్ గో టు దేర్, రైట్? సో ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి, సో ఏందమ్మా ఏంది ఇష్యూ అని చెప్పి ఒక చూశాను అనమాట. I got to know. I'm asking her to do something, but she was not able to do. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వైప్ కోడింగ్ అండ్ కాలేజెస్ అండ్ స్కూల్స్, లైక్ స్కూల్ అంటే కంప్యూటర్ స్కూల్ క్లాస్, కంప్యూటర్ ఇంజనీరింగ్ స్కూల్స్ ఉంటాయి కదా, లైక్ బ్రాంచెస్ అవి కానీ, లేకపోతే ఈ కంపెనీస్ కానీ వీటిల్ని ప్రమోట్ చేస్తున్నాయి. వై? ఎందుకంటే దే నీడ్ ఇమీడియట్ రెస్పాన్స్. ఇప్పుడు ఇమీడియట్గా మీకు ఏమైనా వస్తుందంటే యూ విల్ బి, మీరు దానికైపోయి వెళ్తారు. ఎలాగా? ఇమీడియట్గా డబ్బులు సంపాదించవచ్చు అంటే అటు వెళ్తారు. లేకపోతే ఇమీడియట్గా మీకు ఒక డెలివరీ పెడితే వస్తుందంటే దాంట్లోనే ఆర్డర్ చేస్తారు. ఇలా ఉంటుంది కదా, లైక్ ఫుడ్ కూడా అంతే. ఇమీడియట్గా ఎవరైనా ఒక 10 minutes 20 minutes అంటే ఆ డెలివరీ యాప్స్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఈ విధంగా ఉండిపోతుంది అనమాట. సో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే మీ బ్రెయిన్కి, వైప్ కోడింగ్ చేస్తేనే కోడింగు, లేకపోతే ఇట్స్ నాట్ ఎ కోడింగ్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. దానివల్ల ఏం జరిగిద్దంటే యు కాంట్ ఎంజాయ్ ది కోడింగ్ ఎక్స్పీరియన్స్. ఇది 100% ట్రూ అండి. మీరు ఎంజాయ్ చేయలేరు కోడింగ్ ఎక్స్పీరియన్స్ని. సో మిమ్మల్ని చాలా బాగా ఎఫెక్ట్ చేసిద్ది ఈ వైప్ కోడింగ్ అనేది. మీరు హార్డ్ వర్క్ చేయలేరు, మీ ఓన్గా కోడ్ రాయలేరు. ఇది నెక్స్ట్. సో స్టూడెంట్స్ని, ఫ్రెషర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, స్టూడెంట్స్ అనుకోండి కాలేజీల్లో ఎగ్జామ్స్ రాయాలని చెప్పిన, చిన్న కోడ్ కొట్టాలని చెప్పిన, దే ఆర్ గోయింగ్ టు ChatGPT. దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్ ఫంక్షన్స్, హౌ టు రైట్ ఫంక్షన్స్, హౌ టు స్ట్రక్చర్ ద ఫంక్షన్స్, హౌ ద క్లాసెస్ విల్ బీ, లైక్ ఇన్హెరిటెన్స్ అంటే, ఎన్కాప్సులేషన్ అండ్ పాలిమోర్ఫిజం అంటే ఎక్కడ యూజ్ చేయాలి, ఇంటర్ఫేసెస్ ఎక్కడ యూజ్ చేయాలి, లైక్ ఎందుకు ఉపయోగపడతాయి, దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ దట్. వాళ్ళు ఏంటి, ఐ గోట్ సమ్ అసైన్మెంట్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అండ్ నేను అది సబ్మిట్ చేయాలి. ఎలా అయినా సబ్మిట్ చేయాలి, దట్స్ ఇట్. ఇటువరకైనా ఎలా ఉండేదంటే ఏదో ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ తీసుకొని ఆ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తారంటే డైరెక్ట్గా గో టు ChatGPT, టైప్ ఇట్, డన్, అయిపోయింది, అంతే. సో ఈ విధంగా అయిపోతుంది. ఫ్రెషర్స్ తీసుకోండి. Freshers, they are coming to the job and they started using ChatGPT. There will be 4 windows: ChatGPT, Cursor, Gemini, and multiple windows ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గెట్ సమ్ స్టోరీ ఆర్ ఎపిక్ సంథింగ్ వాళ్ళకి వస్తుంది. సో లైక్ జీరా నుంచి దే విల్ కాపీ దట్ స్టోరీ అండ్ దే విల్ పేస్ట్ ఇట్ హియర్, గివ్ మీ దట్, దట్స్ ఇట్, అయిపోయింది. లేకపోతే ఎవరో ఒకరు, ఒక 4-5 ఫ్రెషర్స్ కలిసి కొన్ని డబ్బులు వేసుకొని లిటరల్లీ దే ఆర్ బయింగ్ ఇట్. లైక్ ఆ ఏపీఎస్ కొనుక్కొని, లైక్ ChatGPT, జెమినయో, వాటిని VS కోడ్లో ఇంటిగ్రేట్ చేసుకొని, కర్సర్లో ఇంటిగ్రేట్ చేసుకొని యాప్ బిల్డ్ చేయాలని చెప్పి దే ఆర్ వర్కింగ్ లైక్ దట్. సో రైట్ నౌ వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ లెర్నింగ్ న్యూ థింగ్స్, వీఆర్ జస్ట్ కాపింగ్ పేస్టింగ్, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద వెరీ బ్యాడ్ హ్యాబిట్ నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది. అసలు ఇంత చేస్తున్నాం కదా, మనం నిజంగా ఈ అప్లికేషన్స్ డిప్లాయబులా, లైక్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయగలమా రియల్గా? జస్ట్ థింక్. రియాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రంట్ ఎండ్ ఏదో జావా స్క్రిప్ట్, రియాక్ట్,
హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తారు, బాగానే ఉంది. బట్ బ్యాక్ ఎండ్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిందే, సో ఎక్కడ పట్టినా మైక్రో సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. ఐ విల్ గో త్రూ దిస్ వీడియో ఇన్ ఫ్యూచర్ మైక్రో సర్వీస్ గురించి. సో మీరు చూస్తే కనుక ఎక్కడ పట్టినా మైక్రో సర్వీస్ గురించి ఉంటుంది. సో ఒక మైక్రో సర్వీస్ బిల్డ్ చేస్తున్నారు, ఇంకొక మైక్రో సర్వీస్ కనెక్ట్ చేయాలి. అసలు మీకు ఒక పేమెంట్ మైక్రో సర్వీస్ బిల్డ్ చేశారనుకోండి. సపోజ్ ఫోన్పేలో ఒక మైక్రో సర్వీస్ ఉంది, పేమెంట్ మైక్రో సర్వీస్. మనీ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర పోవాలి. దాంట్లో వ్యాలిడేషన్స్, అథెంటికేషన్ చాలా వ్యవహారం ఉంటుంది. సో దీనికి వేరే మైక్రో సర్వీస్ కనెక్ట్ అవ్వాలి. సో ఈ టైంలో ఏం జరిగింది అనుకున్నారు? మీరు పోతారు, ఏదేదో 4 ప్రాంప్ట్లు కొడతారు, వచ్చింది దీన్ని పేస్ట్ చేశారు, రన్ చేయాలి. బట్ విల్ నాట్ వర్క్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సేమ్ ప్రాసెస్ చేస్తారు, బట్ ఇట్ విల్ నాట్ వర్క్. నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూశానండి లింక్డ్ఇన్లో. ఐ సర్చ్ ఫర్ ఇట్ టు షో యూ, బట్ ఐ డెంట్ గెట్ ఇట్. బట్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, తను కర్సర్ వాడుతున్నారంట. ఒక 5000 లైన్స్ కోడ్ రాసిందంట కర్సర్. 5000 లైన్స్. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ పర్ఫెక్ట్, వెరీ స్ట్రక్చర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అంట. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బ్రేక్స్ ఇన్ ప్రొడక్షన్, రియల్లీ. సో మీకు అనిపించవచ్చు, అరే బట్ ఎవ్రీవేర్ ఏఐ వచ్చి జాబ్స్ తీసేసుకుంటుంది, అది ఇది అని ఏయో అంటున్నారు కదా. బట్ తినేంటి ఇట్ బ్రేక్స్ అన్నాడు ఒకసారి అంటే, ఎస్ ఇట్స్ బ్రేక్స్. వై? బికాస్ మనం అనుకున్నట్టు అది వర్క్ చేయదండి. ఓకే, ఏఐ లైక్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది మనం అనుకున్నట్టు వర్క్ చేయదు. ఓకే, వీఆర్ ఇన్ బిగినింగ్ స్టేట్. సో ఈ నిజంగా ప్రొడక్షన్లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే, దే విల్ బి మల్టిపుల్ టూల్స్, మల్టిపుల్ థింగ్స్. డిప్లాయ్మెంట్ ఉంటుంది, మెసేజింగ్ సిస్టమ్ ఉంటుంది. లైక్ సిస్టమ్ డిజైన్ చూడండి, ఇట్ విల్ కనెక్ట్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ టు డీబీ. ఆ డీబీ ఎక్కడో ఉంటుంది ఏడబ్ల్యూఎస్లో. ఈ బ్యాక్ ఎండ్ ఏపీఎస్ ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తాం, ఏపీఐ గేట్వేస్ అని చెప్పి, లేకపోతే ల్యాండా ఫంక్షన్స్ అని చెప్పి ఏయో ఉంటాయి. తర్వాత ఇంకా మనం అథెంటికేషన్ కోసం ఏయో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ జస్ట్ ఇమాజిన్ దర్ ఆర్ మల్టిపుల్ మైక్రో సర్వీసెస్. లైక్ వాటి మధ్యన మనం కనెక్షన్లు పెట్టాలని ట్రై చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ కదా. లైక్ జస్ట్ థింక్, ఇట్స్ వెరీ హార్డ్. నేను ట్రై చేశానండి పర్సనల్గా, బట్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సక్సెస్. అది మీకు సక్సెస్ చూపించదు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ డిబగ్గింగ్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ వైప్ కోడింగ్. మీకు ఒక ప్రోగ్రామ్ రన్ చేశారు, ఎక్కడో ఒక ఎర్రర్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? ఈ ఎర్రర్ సాల్వ్ చేయడానికి నానా కష్టాలు పడతా ఉంటారు. ఆ కష్టాలనే డిబగ్గింగ్ అంటాం, అంతే కదా. అక్కడక్కడ పాయింట్లు పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి సెర్చ్ చేసుకుంటా ఉంటాం, డిబగ్గింగ్ చేస్తూ ఉంటాం. అయ్యో ఎక్కడొచ్చింది అని చెప్పి. కానీ వైప్ కోడింగ్ ఎలానో తెలుసా? ఏదో మీ ఓన్గా రాసుకుంటే ఏదో ఎక్కడో చిన్న ఇష్యూ రావచ్చు, బట్ ఇక్కడ అన్ని ఇష్యూసే. ఎందుకంటారా? ఒక కోడ్ తెచ్చారు, పేస్ట్ చేశారు, ఒక ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ కోడ్ తీసుకెళ్ళి మళ్ళా పెడతారు, మళ్ళీ ఎర్రర్ వస్తుంది, మళ్ళా పెడతారు. ఒకనొక టైంలో ఏం జరిగిద్దో తెలుసా? దానికి ఇంకా ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తుంది? నాకు తెలియదని చెప్పదండి, మళ్ళీ రిపీటెడ్ సేమ్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇట్ ఫూల్స్ యూ. లైక్ మీకు ఆలోచించే శక్తి తగ్గిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే ఇదే ఇస్తుంది కానీ దాని మీద రిలై అవుతారు, దాని మీద డిపెండ్ అవుతారు. తర్వాత ఆలోచించే శక్తి తగ్గిపోయింది, డిబగ్గింగ్ చేయలేరు. సో మీరు 10 minutesలో కోడ్ తెచ్చి ఇక్కడ పెడతాం అనుకుంటున్నారు, కానీ దాన్ని డిబగ్ చేయడానికి 10 hours టైం తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ హారిబుల్. డిబగ్గింగ్కి అంత టైం అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ కోడర్, ఇఫ్ యు నో హౌ టు కోడ్ వెరీ వెల్ ఇన్ యువర్ స్పెషలైజ్డ్ లాంగ్వేజ్, లైక్ మీకు పైథానో, జావానో, లేకపోతే గోనో, లేకపోతే జావా స్క్రిప్ట్ ఏదో ఒకటి. సో ఇన్ యువర్ స్పెషలైజ్డ్ లాంగ్వేజ్, సో దెన్ యూ కెన్ ఈజీలీ రైట్ ద కోడ్ అండ్ యూ కెన్ ఈజీలీ డిబగ్ ఇట్. అదే 10 hours నీ ఓన్గా కోడ్ రాస్తే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో అండ్ డిబగ్గింగ్ చేయడానికి 10 minutes టైం పట్టింది. యూ నో వేర్ ద వాల్యూ ఈస్ గోయింగ్ అండ్ కమింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నో, రైట్? సో నీకు తెలిసిపోద్ది, యూ కెన్ డూ వెరీ ఈజీలీ దీస్ థింగ్స్, రైట్? సో నేను అదే చెప్తున్నా. సో డిబగ్గింగ్
10 hours తీసుకుంటుంది. అదే డెవలప్మెంట్ 10 minutes తీసుకుంటుంది. ఎక్కడ వైప్ కోడింగ్. దట్ ఈజ్ వాట్ రైట్ నౌ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ వన్. నేను కాదండి, చూసేవాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఓర్ ఇన్ సమ్ కంపెనీ, లైక్ ఏదైనా అవ్వండి, ఏదైనా చేయండి. సో అక్కడ మీకు ఎలా ఉందో చెప్పండి. హౌ యూ ఫీల్ 10 months బ్యాక్ మీరు ఎలా ఉన్నారు, ఎంత బాగా కోచ్ చేయగలుగుతున్నారు, ఇప్పుడు ఎలా కోచ్ చేస్తున్నారు నాకు చెప్పండి. లైక్ కామెంట్లో చేయండి. సో నాకు ఎలా ఉంది అని చెప్పి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, సో హౌ ఇట్ స్టార్ట్స్, హౌ ఇట్ విల్ ఎండ్. ఇప్పుడే చెప్పింది. అది స్టార్ట్ అవడం ఎలా ఉండిద్ది అంటే, అసలు తీస్తారు ChatGPT, ఒక పెద్ద ప్రాంప్ట్ ఇస్తారు. దిస్ ఈజ్ మై వర్క్, ఐ వాంట్ టు బిల్డ్ ఏ వెబ్ పేజ్, ఇట్ షుడ్ బి ఇన్ దిస్ కలర్, ఇట్ షుడ్ హ్యావ్ 4 pages, లైక్ దట్. పెద్ద ప్రాంప్ట్ ఇచ్చారా, అయిపోయింది. ఓకే, డన్, ఎంటర్. ఓకే, ఇట్ విల్ గో బ్యాక్ అండ్ ఇట్ విల్ జనరేట్ సమ్ కోడ్. వావ్, నెక్స్ట్ 10 minutes మీరు ఫోన్ వాడుతూ ఉంటారు, కోడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఫోన్ వాడారు, ఫక్, కోడ్ వచ్చేసింది మనకి. అయిపోయింది, కోడ్ అయిపోయింది. తీసుకొని వెళ్తాం, పేస్ట్ చేస్తాం, రన్ చేస్తాం. అమ్మ బాబోయ్, ఎర్రర్ వచ్చేసింది. మరి ఏం చేయాలి? ఇంకా డిబగ్గింగ్ స్టార్ట్ అయింది కదా. డెవలప్మెంట్ 10 minutes, ఎందుకంటే 10 minutes ఫోన్ ఆడారు. ఇప్పుడు ఆ 10 minutes కూడా మీరు యూజ్ చేసుకోలేదండి. లైక్ ఇప్పుడు స్టార్ట్ అయింది అసలుకి. ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ కాపీ చేస్తారు, నెట్లో పేస్ట్ చేస్తారు. అది ఇక్కడ చేంజ్ అంటారు. అది చేంజ్ చేయగానే ఇంకొక ఎర్రర్ వచ్చింది, అది కాపీ చేస్తారు, ఇది పేస్ట్ చేస్తారు. మళ్ళీ రిపీటింగ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ 10 hours ఆర్ 20 hours ఆర్ అన్లిమిటెడ్. చివరికి ఆ కోడ్ని మూసేసి, అరే నా వల్ల కాదరా బాబు అంటారు. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా చూడండి. సో ChatGPT ఫస్ట్లో వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎలా జనరేట్ చేస్తుందిరా ఈ కోడు, నాకేం అర్థం అవ్వట్లేదు. అమ్మా, ఇది ఎట్లా ఒక్క లైన్ ఇస్తే ఇంత కోడ్ ఇచ్చిందని నేను స్టన్ అయిపోయినా. సో ఏం చేశానంటే, నాకు అరే నేను ఇప్పుడు నా ఓన్గా కోడ్ అంటే నాకు ఒక ఇష్యూ వస్తే దాని మీద ఇచ్చేసి చేస్తా ఉన్నా. ఆ లాజిక్ నాకు తెలుసు, నాకు లేజినెస్ పెరిగిపోయాయి. సో ఆ లాజిక్ తెలుసు, ఐ కెన్ రైట్ దట్ కోడ్. దట్ ఈస్ మై స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ పైథాన్. నేను చేయగలను, నాకు ఇట్స్ వెరీ ఈజీ. బట్ తెలుసు కదా, ఐమ్ వెరీ లేజీ. సో ట్రై చేశాను 5 hours తీసుకుంది. నా ఎస్టిమేషన్ టైం దగ్గరకు వచ్చేసింది. నేను ఒక ఎస్టిమేషన్ టైం ఇస్తాను నా టీంకి. సో దగ్గరకు వచ్చేసింది. ఒరే ఇంకా 1 day ఉందిరా, ఆల్రెడీ 4 hours వేస్ట్ అయిపోయింది, ఇంకేం చేయాలరా అనుకుంటున్నా. రాస్తుందామని చెప్పి కూర్చున్నాను. స్క్రాచ్ పేజ్, కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎవ్రీ లైన్ నా ఓన్గా రాసుకుంటే 2 hours అయిపోయిందండి. 2 hours అయిపోయింది ఇంకా. చూసారా? సో మనకి వైప్ కోడింగ్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. టైం ఈటింగ్ ప్రాసెస్. టైం ఈట్ చేసేది, మీ టైం అంతా తినేసేస్తుంది, మీ బుర్ర పనిచేయదు, మీరు మీ యొక్క టెక్నాలజీలో ల్యాక్ అయిపోతారు. ఇంకోటి కొత్తది చేయాలన్నా చేయలేరు, చదవలేరు. చాలా ఇష్యూస్ ఉంటాయి ఈ వైప్ కోడింగ్తో. సో నేనేం చెప్తానంటే, ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ డోంట్ రిలే అని చెప్తా ఉంటా. లైక్ చెప్తాను చివరిలో దాని గురించి. వేర్ టు యూజ్ ఇట్, ఎక్కడ యూజ్ చేయాలి. సపోజ్ ప్రొడక్షన్ యాప్ బిల్డ్ చేయట్లేదు, ఏదో చిన్న దాన్ని ఏమంటాం ప్రోటోటైప్, పిఓసి బిల్డ్ చేస్తున్నారు. ఎలాంటిది, లేకపోతే ఒక చిన్న ప్రోటోటైప్, దాంట్లో ఏదో చిన్న వస్తువు కావాలి, లైక్ ఇమేజ్ రీడింగ్ కానీ ఇమేజ్ రైటింగ్ కానీ. మీకు తెలుసు లాజిక్ తెలుసు, ఇట్స్ ఈజీ దట్ ఒక 10 lines ప్రోగ్రామ్, 15 lines ప్రోగ్రామ్, యూ నో ఎవ్రీథింగ్. సో అలాంటి టైంలో యూజ్ చేసుకోండి, నో ఇష్యూ. ఎందుకంటే అంత టైం వేస్ట్ చేసుకోలేరు కదా స్క్రాచ్ నుంచి రాస్తూ. ఇందాక నాకు జరిగిన ప్రాసెస్ ఏంటంటే, పెద్ద కోడ్, పెద్ద లాజిక్, బట్ ఐ నో దట్ లాజిక్ హౌ టు బిల్డ్. ఇట్ ఈస్ లైక్ 100 lines ఆఫ్ కోడ్. సో నాకు తెలుసు ఆ లాజిక్ బిల్డ్ చేయటం, బట్ నేను అది దీనికి ఇచ్చి తప్పు చేశాను. సో కొంచెం కాంప్లెక్స్ లాజిక్, దానికన్నా ఈజీ లాజిక్స్ ఉంటాయి. లైక్ హౌ టు రీడ్ ఇమేజ్ బై యూజింగ్ OpenCV, లేకపోతే హౌ టు రైట్ ఇమేజ్ యూజింగ్ OpenCV. లైక్ సపోజ్ ఇమేజ్లో RGB ఫీల్డ్స్లో సమ్ వాల్యూ ఉంటే స్కిప్ ఇట్ ఆర్ కీప్ ఇట్ అని చెప్పి, సో సమ్ లాజిక్ రాయాలి. ఇలాంటి లాజిక్స్ ఈజీ రాసేయవచ్చు, ఎందుకంటే మీ టైం సేవ్ అవుతుంది.
సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ సమ్ పీఓసి, ఫాస్ట్గా చూపియాలి క్లయింట్కి పీఓసి చేసి. పీఓసీస్ అంటే ఏముందండి, మీ ల్యాప్టాప్లో రన్ చేసే, మీరేం బయటికి పోయి ఏమి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయరు కదా, మీ ల్యాప్టాప్లో రన్ చేసి ఏదో మీ క్లయింట్కి కొంచెం డెమో ఇస్తారంటే, ఇది మేము పీఓసి మేము చేయగలమని చెప్పి ఒక నమ్మకం కలిగిస్తారని చెప్పటం అనమాట. సో పీఓసీస్ బిల్డ్ చేయాలంటే యూ కెన్ ఈజీలీ బిల్డ్ ఇట్, యూ కెన్ ఈజీలీ యూజ్ ఇట్. ఓకే, అక్కడ యూజ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఇన్ ప్రొడక్షన్. అమ్మ పీఓసీ చేశాను కదా, రేపు ప్రొడక్షన్లో కూడా ఇదే చేస్తా అంటే అమ్మ కుదరదమ్మ. ఎందుకంటే పీఓసీ అనేది నీ సిస్టమ్ వాటికే రన్ అవుతుంది. ప్రొడక్షన్ అంటే మిలియన్ ఆఫ్ సిస్టమ్స్, దాన్ని స్కేల్ చేయాలి. వర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్ అని చెప్పి అవేవి ఉంటాయి. లేకపోతే కంటైనరైజేషన్, క్యూబర్నెటీస్లో డిప్లాయ్ చేయడం, టెరాఫార్మ్స్ యూజ్ చేసుకోవడం, ఎన్సెంబుల్ యూజ్ చేసుకోవడం, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్స్ వెరీ హార్డ్. ఓకే, డోంట్ థింక్ ఆఫ్ ప్రొడక్షన్, థింక్ ఆఫ్ ఓన్లీ లోకల్ సిస్టమ్. చివరి కంక్లూజన్ ఇస్తా. సో నేను ఇప్పుడు కొత్తగా మీరు ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ అయినా, లేకపోతే కంపెనీస్లో వర్క్ చేస్తున్నా, యూజ్ వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అనేది ఎలా ఉండాలంటే, ఇట్ షుడ్ నాట్ బి యువర్ హ్యాబిట్. ఏదో దాంట్లోకి వెళ్ళి ఇంకా పొద్దుకులు అదే తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయడం ఉండకూడదండి. ఫస్ట్ ఒక ఎర్రర్ వచ్చిందా, లేకపోతే స్క్రాచ్ నుంచి నువ్వు బిల్డ్ చేసావా, గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ఇట్. ఇఫ్ యూ ఫౌండ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద గూగుల్, దట్ ఈస్ వెరీ గుడ్. వై? బికాస్ అక్కడ మీరు 10 పేజీలు రీసెర్చ్ చేస్తే 10 డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీకు ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది. లేకపోతే ప్రతి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఎర్రర్స్ చూసుంటారు మీరు. ఇఫ్ ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా ఎర్రర్ వస్తే, ఓ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ ఇన్ సమ్ డే అని చెప్పి మళ్ళీ మీరు అదే విధంగా సెర్చ్ చేసే అవకాశం ఉంది. ఇఫ్ మీకు అసలు ఇలాంటి ఎర్రర్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అని తెలిస్తే ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే మీ లైఫ్లో అలాంటి ఎర్రర్ చూడరు, ఫ్యూచర్లో వస్తే అది మీకు కొత్తగా ఫస్ట్ టైం అవుతుంది. దాని గురించి ఎవరైనా అడిగినా మీరు చెప్పలేరు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది ఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాదండి. 4 5 6 years బ్యాక్ నుంచి ఉన్నవాళ్ళు, లేకపోతే 10 15 years ఉన్న వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా, స్టిల్ నౌ నాతో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, దే డోంట్ నో హౌ టు యూస్ చాట్ జీపీటీ. Some of the guys didn't open till now chat GPT. They don't know, they're not using it. Why? Because they don't like it. They want to go with old method. Old is gold antaru kada. So they want to go in with old method. They want to research in old way. They want to learn in old way. So నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి ఒక ఎర్రర్ ఉంటే they can remember for a long time. ఎందుకంటే they are doing a lot of research. రేపు ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా ఇదే ఎర్రర్ వస్తే దే కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్, దిస్ ఈజ్ వై ద ఎర్రర్ ఈస్ కమింగ్. దే కెన్ ఈజీలీ డికోడ్ ఇట్. దిస్ ఈజ్ వై వీఆర్ గెటింగ్ ఎర్రర్, గో టు దట్ ఫైల్ అండ్ చేంజ్ XY వాల్యూస్ అండ్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నౌ. సో ఈ వేలో ఉండిద్దండి. ఇప్పుడు వైబ్ కోడింగ్ చేశారనుకోండి, ఎక్కడైనా ఎర్రర్ వస్తారో ఎక్కడ వస్తుందో అసలు లైన్ నెంబర్ కూడా తెలియదు కొంతమంది. జస్ట్ కాపీ పేస్ట్ దట్స్ ఇట్. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వే. సో నేనేమంటానంటే, వైబ్ కోడింగ్ చేయండి, బట్ నాట్ ఎవ్రీ టైం. డూ ఇట్ ద టైమ్, లైక్ డూ ఇట్ వేర్ ఇట్ వాంట్స్ ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. ఓకే, ఎవ్రీ టైం పొద్దుగులు దాని మీద కూర్చొని కొట్టకండి. ఇఫ్ ఎనీథింగ్ అర్జెంట్, డూ యూజ్ ఇట్. ఇఫ్ ఎనీథింగ్ దట్ యూ కాంట్ క్రాక్ ఇట్, దెన్ ట్రై టు యూజ్ ఇట్. అండర్స్టాండ్, అర్థం చేసుకోండి ఫస్ట్ అది ఏమి ఇస్తుందో కోడ్. అండర్స్టాండ్ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఇఫ్ మీకు డెలివరీస్ ఏమన్నా లేట్ అయిపోతున్నప్పుడు, మీకు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ డోంట్ మేక్ ఇట్ యాజ్ అన్ హ్యాబిట్. ఇప్పుడు అప్పుడెప్పట్లోనో జియో వాడు ఫ్రీగా పెట్టి మన ఇంటర్నెట్కి బానిసలాగా అయిపోయాం మనం. ఓకే, సో ప్రతిదానికి ఫోన్లో వీడియోస్ చూడడం ఇది అనే పొద్దుగులు అదే అయిపోతుంది. సో ఒక్కసారి వాటికి మనం అలవాటు పడితే ఇంక వెనక్కి రాలేం. ఓకే, అది హ్యాపీనెస్. మనం ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనే హ్యాపీనెస్లో ఉంటాం. బట్ 1 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చిన్న ఈ ఇస్తారండి. వెన్ యూ ఆర్ గ్రోయింగ్ బిగ్, దెన్ ద ఎక్స్పోజర్ విల్ బి డిఫరెంట్, ద వే ఆఫ్ థింకింగ్ షుడ్ బి డిఫరెంట్, ద వే ఆఫ్ హెల్పింగ్ టీమ్ విల్ బి డిఫరెంట్. మీ వర్క్ మీరే చేయాలి, మీతో పాటు ఒక 2 3 హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఆ టైంలో ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.